భోజన ప్రియులు అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో బిర్యానీ కూడా ఒకటి. ఇది కేవలం ఒక ఫుడ్ ఐటమ్ కాదు, ఎంతో మందికి ఓ అనుభూతి, ఎమోషన్. ఇద్దరు మిత్రులు కలిస్తే ఇంట్లో వేడుక జరిగితే ఆదివారం వస్తే తినాలనిపించే ఫుడ్ ఇది. పర్షియన్, మొఘల్ సంస్కృతుల నుంచి వచ్చి హైదరాబాద్కు డెస్టినేషన్గా మారింది. ఎన్నో రకాలు, ఎన్నో వెరైటీలు ఉన్న మనందరికీ నచ్చేది మన బిర్యానీ. ఇక ఇవాళ వరల్డ్ బిర్యానీ డే. హైదరాబాద్ ఎంత ఫేమస్, హైదరాబాద్ బిర్యానీ కూడా అంత ఫేమస్. ఇక్కడ ఉండేటువంటి సిటీసెస్ తో పాటు నగరానికి ఎవరు వచ్చినా ఈ హైదరాబాద్ బిర్యానీని టేస్ట్ చేయాల్సిందే. అలాంటి హైదరాబాద్ బిర్యానీకి జాతీయ స్థాయిలోనే కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా గుర్తింపు లభించింది. దీంతో పాటు మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెట్రో సిటీ నగరాల్లో ఎక్కడా లభించని బిర్యానీ టేస్ట్ హైదరాబాద్లోనే లభిస్తుంది. ఇటు దక్కన్, పర్షియన్, మొఘల్ సాంప్రదాయాలను అందిపుచ్చుకున్నటువంటి బిర్యానీ రుచులు హైదరాబాద్ ప్రముఖంగా నిలుస్తుంది. హైదరాబాద్ బిర్యానీకి అనేక మంది ప్రముఖులు ఇచ్చినటువంటి కితాబుతో పాటు జాతీయ, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా అనేక రికార్డులు హైదరాబాద్ బిర్యానీ సొంతం చేసుకుంది. ఎక్కువగా ఇష్టపడేటువంటి హైదరాబాదీ బిర్యానీపై ఈరోజు వారి మాటల్లోనే తెలుసుకుందాం. అలాగే నేడు ఇంటర్నేషనల్ బిర్యానీ డే సందర్భంగా హైదరాబాదీ బిర్యానీ లవర్స్తో వారి మనసులో మాటను, బిర్యానీని వారు ఎంత ప్రేమిస్తారో, ఎందుకు ప్రేమిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ బావర్చి బిర్యానీ. మేము ఇక్కడికి రెగ్యులర్గా వస్తాం. ఎక్కడికి పోయినా కూడా ఇంత సాటిస్ఫాక్షన్ ఉండదు. మేము ఎప్పుడు వచ్చినా కూడా ప్రతిసారి కూడా మాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ అంటే మోస్ట్ 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 వెరీ వెరీ టేస్ట్ బిర్యానీ బావర్చి బిర్యానీ. రైస్లో కూడా క్వాలిటీ, పీసెస్లో కూడా క్వాలిటీ, వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో, అందరికీ కూడా అఫోర్డబుల్ ప్రైస్లో ఇచ్చేటువంటి బిర్యానీ ఆర్టిస్టిక్ క్రాస్ రోడ్ బావర్చి బిర్యానీ. చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి బిర్యానీ తింటున్నాం. కానీ ఎన్ని బిర్యానీలు తిన్నప్పటికీ కూడా హైదరాబాదీ బావర్చి బిర్యానీ అనేది నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఎప్పటికీ కూడా ఇదే బిర్యానీ తినాలని అనుకుంటున్నా. ఎఫోర్డబుల్ కూడా. బావర్చి అంటే లైక్ 2-3 years అవుతుంది బావర్చికి వచ్చి. ఇది నా 4th time మీరు రావడం. ఎప్పుడు ఫ్రెండ్స్తోనే వస్తుంటా. వచ్చిన ప్రతిసారి ఇట్లా నలుగురం ఉంటాం. ఒక ఫ్యామిలీ ప్యాక్ అట్లా ఆర్డర్ చేసుకుంటాం. మోస్ట్లీ చికెన్ రిలీఫ్ కోసం బాగుంటుంది. ఫ్రెండ్స్తోనే అలా స్ట్రెస్ ఫ్రీ ఎంజాయ్ అయ్యేటప్పుడు ఇట్లా బయటకు వచ్చి తినడం మంచిది. అట్లా బావర్చి, ఇంకా షాగ్ హౌస్, మేఫిల్, ఇంకా నిజామ్స్ అది కూడా ఉంటుంది. ఇట్లా ఫ్రెండ్స్తో టైం పాస్కి వెళ్ళినప్పుడు స్ట్రెస్ ఫ్రీ కోసం ఇక బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ ఎట్లా మంచిగా అనిపిస్తుంది మనకి. సో ఇప్పుడైతే మేము వేరే స్టేట్కి వెళ్ళేసి వచ్చిండే, ఇక మంచిగా రిలీఫ్ కోసం అక్కడ పప్పు తిని మొత్తం పిచ్చిలేసిన అనుకం దీనికోసం వచ్చినా మేము. సార్ తింటుంటా ఇంకా ఫ్రెండ్స్ అలా బయటకు వచ్చినప్పుడల్లా. ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ బావర్చికి వస్తాము, లేదా కఫే బార్కి వస్తాం. అలా కాకపోతే ఇంటి దగ్గర ఉంటాం హోటల్స్, అక్కడ తింటాం మోస్ట్లీ ఫ్రెండ్స్ తోటి అలా. చికెన్ బిర్యానీ ఎక్కువ ఇష్టం, మటన్ కూడా ఇష్టం. ఇంకా బట్టి అప్పుడప్పుడు మటన్ తినాలనిపిస్తుంది, కొన్నిసార్లు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది. షాగ్ హౌస్లో తిన్నాను, ఇంకా ఇది బావర్చి రెగ్యులర్, ఇంకా కెఫే బార్. నేను చిన్నప్పటి నుంచి చాలా షాగ్ హౌస్లో చాలా తిన్నా, సో అది ఇష్టం ఎక్కువ. ఇంకా మేఫిల్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి చాలా బాగుంటుంది బిర్యానీ అనేది మాత్రం చాలా బాగుంటుంది. బిర్యానీ ఒకసారి ఫస్ట్ టైం విజిట్ చేయండి, చాలా బాగుంటుంది బిర్యానీ అనే మాత్రానికి. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, బిర్యానీ మాత్రం చాలా బాగుంటుంది. 1 plate తిని చూడండి, నచ్చితే ఇంకో ప్లేట్ మీరే ఆర్డర్ చేస్తారు. చికెన్ చాలా బాగుంటుంది. మటన్ ఇంకా బాగుంటుంది, కానీ మా ఆల్రెడీ చికెన్ ఫేవరెట్. చికెన్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి, మస్ట్ ట్రై. చాలా బాగుంటుంది. ఈ ఫ్రై కానీ దమ్ కానీ ఏదైనా చాలా బాగుంటుంది బావర్చి బిర్యానీ. వీకెండ్ వచ్చిన ఫ్రెండ్స్ తో సరదాగా తినాలనుకున్నా, ఇటు కుటుంబంతో గడపాలనుకున్నా కూడా హైదరాబాదీ బిర్యానీనే ప్రిఫర్ చేస్తామని కూడా బిర్యానీ లవర్స్ చెప్తున్నారు. అదే సమయంలో హైదరాబాదీ బిర్యానీ ఫ్లేవర్ అంటే కూడా తమకెంతో ఇష్టము, దీన్ని కంటిన్యూ చేస్తాము. ఈ సంస్కృతి ఏదైతే ఉందో, హైదరాబాదీ బిర్యానీ సంస్కృతి తమ కల్చర్లో, ఆహార అలవాట్లో కూడా నిలిచిపోయింది. దీన్ని ఇలాగే తింటూ ఆ బిర్యానీ ఫ్లేవర్ను ఆస్వాదిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాదీ బిర్యానీ లవర్స్, మీరు టేస్టీ బిర్యానీని ఎంజాయ్ చేస్తూ ఇంకా గడపాలని కూడా కోరుకుంటున్నాం. వీడియో జర్నలిస్ట్ వంశీతో రమేష్, హైదరాబాద్.